హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించిన పథకాల అమలుకైతే సిద్ధమవుతోంది. ఈ మేరకు కీలకమైన ఆదేశాలను అయితే జారీ చేయడం అయితే జరిగింది. కొత్త ప్రభుత్వం తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ లాంటి పథకాలను అయితే ప్రారంభించబోతున్నట్లయితే తెలుస్తోంది. ఈ పథకానికి ఎవరు అర్హులవుతారు, ఈ పథకానికి కావాల్సిన ముఖ్యమైన పత్రాలు ఏమిటి, ఈ పథకం ఎప్పుడు ఏ డేట్లలో స్టార్ట్ చేస్తారో ఇప్పుడైతే ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్త ప్రభుత్వంలో పథకాలు తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పేర్లతో రావడంతో ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. చంద్రబాబు సర్కార్ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులకు అమ్మకు వందనం పేరుతో ఏడాదికి 15,000 ఆర్థిక సాయం అందించాలని అయితే నిర్ణయించింది. అలాగే స్టూడెంట్ కిట్ కింద ఇప్పటికే పంపిణీ చేసిన సంగతి అయితే తెలిసిందే. అయితే తల్లికి వందనం, స్టూడెంట్ కిట్ పథకాలకు సంబంధించిన తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలని ప్రభుత్వం అయితే సూచించింది. ఒకవేళ ఎవరికైనా ఆధార్ కార్డు లేకపోతే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు అయితే సూచించింది. విద్యాశాఖ ద్వారా ఆధార్ కార్డును నమోదు చేసేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. అయితే ఆధార్ కార్డు వచ్చే వరకు 10 రకాల పత్రాలను అయితే పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం అయితే తెలిపింది. ఆధార్ వచ్చే వరకు ఓటర్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు లేదా తపాలా పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్సు, ఉపాధి పథకం కార్డు, కిసాను పాస్బుక్, వ్యక్తిని ధృవీకరిస్తూ గెజిటెడ్ అధికారి సంతకం చేసిన పత్రం, తహసీల్దార్ ఇచ్చే పత్రాలను ఇలా పలు డాక్యుమెంట్లు అయితే అనుమతిస్తారని అయితే తెలపడం జరిగింది. అమ్మకు వందనం పథకానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన ఉండి స్కూలుకు పిల్లల్ని పంపించే తల్లులు లేదా సంరక్షకులకు ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అయితే అందిస్తారు. అలాగే విద్యార్థులకు 75% అయితే హాజరు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం అయితే తెలిపింది. స్టూడెంట్ కిట్ కింద ప్రభుత్వం స్కూళ్ళల్లో చదివే విద్యార్థులకు బ్యాగులు, పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, వర్క్ బుక్కులు, ఆంగ్ల డిక్షనరీ, 3 జతల యూనిఫాము, బెల్టు, జత బూట్లు, 2 జతల సాక్స్లు అయితే అందజేయడం జరిగింది.